ఉంది. ఢిల్లీలో పార్లమెంట్లో లోక్సభలో ప్యానెల్ స్పీకర్గా మీ ఎంపీని మీరు దీవించిన ఎంపీగా మీరు ఓట్లు వేసి నన్ను గెలిపించారు బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి. అటువంటిది పెద్దలు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం పట్ల నాకు అక్కడ ప్యానెల్ స్పీకర్గా లోక్సభ స్పీకర్ కుర్చీలో కూడా కూర్చోడానికి అవకాశం పదే పదే దొరుకుతూ ఉంది. ఈ మధ్య కాలంలో చాలా విచిత్రమైన అంటే మంచి ఆపర్చునిటీ ఏమిటి అంటే మనకి ఈ బడ్జెట్ సమావేశం అంటే సంవత్సరానికి ఒకసారి ఫైనాన్స్ బిల్లు మన భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ బిల్ పెడతారు. అది అంతా చర్చించిన తర్వాత ఆ బిల్లుని పాస్ చేస్తారు, ఓటింగ్ అంటారు. ఆ సమయంలో నాకు బ్రహ్మాండమైన ఒక అవకాశం దొరికింది. స్పీకర్ కుర్చీలో కూర్చుని విత్తమంత్రి గారు ఇచ్చిన రిప్లై ఆ కార్యక్రమం కానించడం, ఆ తర్వాత ఓటింగ్ చేయించడం, ఆ తర్వాత 30 అమెండ్మెంట్స్తోని ఆ ఫైనాన్స్ బిల్ని పాస్ చేయించాం. అటువంటి బ్రహ్మాండమైన అవకాశం నాకు దొరికింది. స్పీకర్ కుర్చీలో కూర్చుని భారతదేశపు ఫైనాన్స్ బిల్ని పాస్ చేయించడం అనే అరుదైన ఆపర్చునిటీ అవకాశం నాకు దొరికింది. చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే మనం 2024 సంవత్సరంలో ఎన్నికల తర్వాత మీ అందరిచే ఎన్నుకబడిన నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా బాపట్ల నుంచి వెళ్ళి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేస్తే బాగుంటుంది అని చాలా చాలా ఆలోచన చేసి, ముఖ్యంగా మనకి డెవలప్మెంట్ రావాలంటే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే డెవలప్మెంట్ వస్తుంది అనే ఆలోచనతో అటు రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇటు హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ రెండింటిని ఫస్ట్ గట్టిగా పట్టుకున్నాం. ఆ తర్వాత టూరిజంని 3వ అంశంగా పట్టుకున్నాను. రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు నేను ప్రపోజ్ చేశాను. అవి ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేశారు. డిపిఆర్ ఇప్పుడు రాబోతుంది. డిపిఆర్ వచ్చిన తర్వాత ఆ తర్వాత బిడ్ ప్రాసెస్ ఉంటుంది. బిడ్డింగ్ వేసినా కదా టెండర్లు అవుతాయి. ఆ తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. మొత్తం రైల్వే ప్రాజెక్టులో విజయవాడ నుంచి గూడూరు 4వ లైన్ కానివ్వండి, రేపల్లె నుంచి తెనాలికి 2వ లైన్ కానివ్వండి, మచిలీపట్నం రేపల్లె బాపట్లకి సరికొత్త లైన్ కానివ్వండి, నిజాంపట్నం నుంచి బాపట్లకి సరికొత్త లైను, ఆ తర్వాత బాపట్ల నుంచి మార్కాపూర్ అద్దంకి మీద నుంచిగా సరికొత్త లైన్ వేయాలని ఇవన్నీ నేను కొత్త ప్రపోజల్స్ పెట్టాను. ఇవన్నీ ప్రపోజల్స్ అయితే సుమారుగా 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తాయి. అదే కాకుండా మన ఏదైతే స్టాపేజెస్ కావాలో ఆ స్టాపేజెస్ కూడా నిరంతరం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అవి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా మళ్ళీ మనం చూస్తే చీరాల, బాపట్ల, రేపల్లె ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా ఆధునీకరణ చేయడం, మోడర్న్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇవి రైల్వే ప్రాజెక్ట్స్ మనకి అన్నీ వస్తే సుమారు 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు భారతదేశ ప్రభుత్వం మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేసి మనకి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఇవ్వతాం. అదేవిధంగా మనం చూస్తే నేషనల్ హైవేస్ వస్తే చాలా చాలా ఇది రికార్డ్ బ్రేకింగ్. ఫస్ట్ టైము ఈ పోయిన సంవత్సరం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసిన తర్వాత గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అది మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి రావడం అనేది మన అదృష్టం. అమరావతి, గుంటూరు, నారాకోడూరు నుంచి నిజాంపట్నం హార్బర్కి వచ్చి కనెక్ట్ అయ్యే ఈ గ్రీన్ ఫీల్డ్ 4 లైన్ నేషనల్ హైవే కూడా ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది. దానికి ఇప్పుడు డిపిఆర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ డిపిఆర్ అయిన తర్వాత అదేవిధంగా మనకి సుమారు 1,800 కోట్లు, ఒక 1,800 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది మనకి రాబోతూ ఉంది. అదేవిధంగా నేషనల్ హైవే 216 ఏదైతే ఉందో మన కోట్పల్లి ఈస్ట్ గోదావరి నుంచి మచిలీపట్నం మీద నుంచి రేపల్లె, బాపట్ల, చీరాల, చిన్నగంజాము, ఒంగోలుకు పోయే
నేషనల్ హైవే 216 ఇప్పుడు మనకి 2 లేన్ రోడ్, అది సిమెంట్ రోడ్ 2 లేన్. ఆ 2 లేన్ రోడ్ సరిపోదు. ఇక్కడ మాకు నిజాంపట్నం హార్బర్ కడుతున్నారు, వాటర్ వస్తూ ఉంది, చాలా ఇక్కడ యాక్టివిటీ పెరుగుతూ ఉంది. మాకు ఆ 2 లేన్ సరిపోదు, అది 4 లేన్ చేయాలని నేను మళ్ళీ ప్రపోజల్ పెట్టి అది కూడా ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేయించాను. అది కూడా డిపిఆర్ స్టార్ట్ అవుతుంది. అది కూడా వస్తే అది కూడా సుమారు 2200 crores 2200 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. మనకి సుమారుగా 6000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఆ తర్వాత కొన్ని మన గుంటూరు నుంచి జీబీసీ రోడ్ ఏదైతే అంటామో, గుంటూరు బాపట్ల చీరాల రోడ్ ఏదైతే ఉందో దానికోసం ఇంకా ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కూడా ఒక హైవే లాగా తయారు చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే మనకు సుమారు 16,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ప్రపోజల్స్ మనం పెట్టాము. దాంట్లో కనీసం 10,000 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అవుతాయి. బ్రహ్మాండం. ఆ వర్క్ స్టార్ట్ అవుతాయి. ఎన్నడూ మనం బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇంత పెద్ద ఎత్తున మనం పనులు చూడలేదు. ఫస్ట్ టైం చూడబోతున్నాం. ఇప్పుడు టూరిజంకి వస్తాం. టూరిజంకి వస్తే మనం ఇప్పుడు సూర్యలంకలో కూర్చొని మనం అందరం మాట్లాడుతున్నాము. టూరిజంకి వస్తే టూరిజంలో సూర్యలంక బీచ్ టూరిజంని డెవలప్ చేయడానికని మనం ఆల్రెడీ 97.53 97.53 కోట్ల రూపాయలు గత సంవత్సరం తీసుకొచ్చుకున్నాం. దానికి తగ్గట్టుగా ఆ టెండర్లన్నీ వేశారు, ఆ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశారు, జరుగుతున్నాయి. ఇంకా వేగం పుంజుకోవాలి. లాస్ట్ టైం నేను వచ్చిన దానికంటే కొంచెం స్పీడప్ అయింది, కానీ అది సరిపోదు. ఇంకా స్పీడప్ చేయాలి. చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి వర్క్ క్వాలిటీలో, అవన్నీ పాయింట్అవుట్ చేసి టూరిజం కార్పొరేషన్కి చెప్పడం జరిగింది. అది వేగంగా చేసి తొందరగా కంప్లీట్ చేస్తే మనకు చాలా పెద్ద ఉద్యోగ అవకాశాలు, మన మహిళలకు యువకులకు చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి ఆర్ఓబీస్ కూడా మనం శాంక్షన్ చేయించాము. 5 ఆర్ఓబీలు శాంక్షన్ చేయించాము. రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అని, అవి కూడా డిపిఆర్ సర్వేస్ అయిపోయాయి. సర్వేస్ అయిన తర్వాత వర్క్ కూడా స్టార్ట్. ఇప్పుడే నేను ఇంకొక వర్క్ పోయి ఇన్స్పెక్ట్ చేశాను. నాబార్డ్ కింద ఒక రోడ్డు, ఆ రోడ్డు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కర్లపాలెం సైడ్ నుంచి పోయి ఇన్స్పెక్షన్ చేశాను. క్వాలిటీ అస్సలు బాగాలేదు. ఆ సర్ఫేస్ కూడా చాలా థిన్ సర్ఫేస్ వేశారు. ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ కల్వర్ట్స్ ఉన్నాయో అక్కడ సరిగ్గా చేయలేదు, అంటే కింద పడే ప్రమాదం ఉంది ఎవరైనా సరే. అవన్నీ పాయింట్అవుట్ చేసి అవి రెక్టిఫై చేయమని చెప్పాను. అది కూడా త్వరలో చేస్తానని భావిస్తున్నాను. కానీ వర్క్ మటుకు నేను సాటిస్ఫైడ్ లేను. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వరకు ఈ రోడ్ ఏదైతే ఈ మధ్యన మనం శాంక్షన్ చేయించామో ఆ వర్క్ సరిగ్గా లేదు. అది ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎక్కడెక్కడ చేయాలి కూడా అది క్లియర్గా స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి చూపించడం జరిగింది. బహుశా ఐ హోప్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా పనిచేసి ఆ రెక్టిఫై చేసి మంచి వర్క్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చీరాల రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ కింద ఏదైతే అమౌంట్ శాంక్షన్ అయిందో దాని కింద వర్క్ ఏం జరుగుతుంది, సరిగ్గా జరుగుతుందా లేదా కూడా అది కూడా ఇన్స్పెక్షన్ చేసి గవర్నమెంట్కి నేను రిపోర్ట్ ఇస్తాను. వర్క్ కూడా కరెక్ట్గా జరిగేటట్టు చేస్తాను. ఒక వర్క్ లాస్ట్ టైం కూడా మనకి చీరాలలో ఏమైందంటే, స్టేషన్ లోపల పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈస్ట్ ప్లాట్ఫామ్ నుంచి వెస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళేసరికి సడన్గా అది 2-3 సార్లు టర్న్ అయ్యి చాలా ఇబ్బంది పాలవుతున్నారు అక్కడ ఉన్న ప్రయాణికులు. అది కంటిన్యూ చేసి వెస్ట్ బుకింగ్ వరకు తీసుకెళ్ళమని ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అది కూడా ఇప్పుడు పోయి ఇన్స్పెక్షన్ చేస్తాను. ఎక్కడైనా వర్క్ బాగాలేకపోతే నేను మట్టుకు ఒప్పుకోను. నేను చాలా గట్టిగా మందలిస్తాను. క్వాలిటీ వర్క్ అనేది జరగాల్సిందే. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజలు కడుతున్న పన్నులు ఇవి. ప్రజలు కడుతున్న పన్నుల మీద నుంచి ప్రభుత్వం డబ్బులు ఇచ్చినప్పుడు అధికారులు కరెక్ట్గా పనిచేయాలి, కరెక్ట్గా వర్క్ తీసుకోవాలి, క్వాలిటీ వర్క్ జరగాలి. సరైన వర్క్ జరగకపోతే ఆ కాంట్రాక్టర్స్ని బ్లాక్ లిస్ట్ చేయాలి. అటువంటిది ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా నాకు చెప్పినా నేను టేకప్ చేస్తాను. వర్క్ చేయాల్సిందే, క్వాలిటీ వర్క్ జరగాల్సిందే. సగం చేసి వదలడానికి లేదు. ఇదంతా ప్రజల కోసం చేస్తున్నాము. మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి పనులు జరగాలి. థ్యాంక్ యూ.